వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. హల్లెలూయా. ఈ లోకంలో మనం వేటగాలను చూస్తూ ఉంటాం. చేపలని పట్టడానికి వలలు వేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో గేలాలు వేస్తూ ఉంటారు. అడవిలో జంతువులు పట్టడానికి ఉరులు వేస్తూ ఉంటారు, ట్రాప్స్ని సెట్ చేస్తూ ఉంటారు. ఆ జంతువులు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్రాంతంలో వాటికి తెలియకుండా ఆ ట్రాప్స్ని సెట్ చేస్తారు. కొన్నిసార్లు ఆహారం కోసం ఎదిగేటప్పుడు దానికి కావాల్సిన ఆహారం అంతా ఒక చోటే పెట్టేసి దాని దగ్గర ట్రాప్ సెట్ చేస్తారు. ఆ జంతువు ఏదైతే ఉందో అది కష్టపడి తెచ్చుకోవడం కన్నా ఇక్కడంతా ముందే ఉందని చెప్పి అక్కడ ట్రాప్ ఉందని తెలియక ఆహారం కోసం వచ్చి ఆ వలలో చిక్కుపడిపోతూ ఉంటారు. అయితే సాతాను కూడా మనిషికి ఉరులు వలలు వేస్తాడు, మనిషిని పడేయడానికి, పాడు చేయడానికి. శరీరాశ, నేత్రాశ, జీవపుటము అనే ఉరులు వేస్తాడు. దొంగతనానికి, హత్యకి, నాశనం చేయడానికి వస్తాడని రాయబడింది. సాతాను మనల్ని దొంగతనం చేయడానికి వస్తాడు. మన దగ్గర ఉన్న దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని, దేవుడి మందిరము అంటే ఉన్న ప్రేమను దొంగలించడానికి, భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని దొంగలించడానికి సాతాను వస్తాడు. కోపం ద్వారా ఒకరు హత్య చేయడానికి కానీ, డిసప్పాయింట్మెంట్ ద్వారా, నిరుత్సాహం ద్వారా ఆత్మహత్యకు కానీ మనల్ని ప్రేరేపిస్తాడు, నాశనం చేస్తాడు మనుషుల జీవితాన్ని. యోబు జీవితంలోకి సాతాను ప్రవేశించి యోబును మొత్తం పాడు చేశాడు కదా. సాతాను మిమ్మల్ని ఏ బంధకాల్లో ఉంచినా, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆత్మీయ బంధకాలు కావచ్చు, అనారోగ్యమైన బంధకాలు కావచ్చు, ప్రతి విధమైన బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు. యోబు కోల్పోయినంత తిరిగిచ్చిన రీతిగా, ఇరుకో దగ్గర పడిపోయిన వ్యక్తి జీవితాన్ని కట్టిన రీతిగా దేవుడు మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేస్తాడని, మరలా మన జీవితాన్ని కడతాడని.